ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల ప్రాంగణంలో ఉన్నాం. ఈ రోజున ఒక కథనం చూసినాం మనం. వాస్తవంగా కూడా 103 రోజులుగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం 15 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చేసిన పరిశోధన నుంచి వెళ్ళి సమ్మక్క సారలమ్మల చరిత్రని మనము రూపొందించే క్రమంలో ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఇక్కడున్న మన పరిశోధక బృందం పగలు రాత్రి తేడా లేకుండా ఇవాళ కష్టపడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం చేసే పనులు ఉన్నాం. వాస్తవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 78 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదివాసులకంటూ ఒక గుడి కట్టిస్తానన్న చరిత్ర లేదు. ఈ రోజు వరకు కూడా దేశ స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు ఆదివాసుల చరిత్రని, సంస్కృతిని, జీవన విధానాన్ని, ఆచారాలని, భాషల్ని అణిచివేయటమే తప్ప ఎక్కడ కాపాడిన దాఖలాలు లేవు. కానీ ఈ మేడారంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఆదివాసీ మంత్రి వర్యులు సీతక్క గారు ఆదిమ మూలాల్ని గౌరవించుకుంటూ ఇవాళ మంత్రి పొంగులేటి గారు కానీ, ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ సార్ కానీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కానీ ఈ పని మొదలుపెట్టిన రోజు నుంచి వెళ్ళి మొట్టమొదటిసారి ఒకటే చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఈ దేశ మూలవాసులు ఆదివాసులే ఈ దేశం అని బాహటంగా ఇదే సమ్మక్క గద్దెల ఈ ఓపెనింగ్ చేసే క్రమంలో ప్రకటించిండు. అప్పుడు మా పరిశోధన కేంద్రం కానీ, మా పూజారులకు కానీ జానాడంత భూమిలో కూడా వేరే విశ్వాసాలకు సంబంధించిన బొమ్మలు రావడానికి వీలు లేదు. మీరు దగ్గరుండి ఆదిమ చరిత్ర యొక్క గొట్టు గోత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానం ఇక్కడ మీరు లిఖించుకోవాలనే స్వేచ్ఛను కల్పించిన క్రమంలో మేమంతా కూడా సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, సిద్ధపోయిన కొక్కెర వంశస్థులు అందరం కలిసి కూడా ఇవాళ మేము దీనికోసం అహర్నిశలు కృషి చేస్తాను. మరి ఇవాళ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఆదివాసీల సంస్కృతి పైన విషం చెమ్మినట్టు ఆదివాసీ చరిత్రని మొత్తం కూడా కాల రాసే విధంగా, మరి ఎందుకో నమస్తే తెలంగాణ పత్రికకి ఇష్టం లేదు కావచ్చు మరి భారతదేశంలో ఇక్కడ గుడి కట్టించడం అనేది. మీరు ఇవాళ మీ ప్రభుత్వాలు కూడా ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్నప్పుడు కనీసం ఆలోచన రాలేదు. ఇక్కడ ఆదివాసుల గుడి ప్రభుత్వం చేస్తుంటే మాత్రం విషం చెమ్మినట్టు వార్తలు రాస్తారు. అది మమ్మల్ని సంప్రదించకుండానే ఇవాళ ఇక్కడ ఈ గద్దెల పైన పెట్టిన బొమ్మలు 7000 బొమ్మల్ని ప్రతి ఒక్క దాన్ని కూడా మేము మా పూర్వీకులు వాడిన డాలుగుడ్డలో ఉన్న రెడ్ క్లాత్ పైన బొమ్మల ఆధారంగా, మా రీసెర్చ్ సెంటర్ కు జరిగిన కొండ గృహాల్లోని తాళపత్ర గ్రంథాల ఆధారంగా ప్రతి దాని ఒక్కటికి 100 సార్లు చెక్ చేసి మరి ఈ బొమ్మ మనదా కాదా, పూర్వం ఈ రాజరిక చరిత్ర గొట్టుగోత్రాల వ్యవస్థ ఏ విధంగా ఉండే అనే దాన్ని ప్రతి దాన్ని కూడా ఇవాళ మేము సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే బొమ్మల రూపంలో మేము చెక్కడం జరుగుతుంది. ఇవాళ మేము పోయి పక్క మతాలు వేసుకుంటే మా గొంతు మేము కోసుకున్నట్టే, అంటే మా గొంతును మేము కోసుకునేంత మూర్ఖులమేం కాదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఆధిపత్యం కూడా లేదు. ఇక్కడ కేవలం పూజారుల నిర్ణయం మేరకే ఇక్కడ ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆదిమ చరిత్ర నిలబడుతుంది. కానీ ఈ విధంగా తప్పుడు చరిత్రలు సృష్టించేదితే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా కూడా ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇవాళ మాట్లాడిన దాంట్లో తిరుమల నామాలు ఇవాళ గోవిందరాజు దగ్గర ఎక్కడ ఉన్నాయంటే గోవింద అన్న గోవిందరాజు సనపాని గొట్టులో 4వ గొట్టు వంశస్థుడు. వాళ్ళ యొక్క పడిగ బొమ్మ మీద ఉన్న ఆ నామం అంటే నిలువు బొట్టు గోవిందరాజుది. ఆ నిలువు బొట్టు వేసినాం. దాని తర్వాత అక్కడున్న శంఖం కానీ, అక్కడున్న ఇంకా గంట కానీ, అక్కడ మొత్తం ఆదిమ సంస్కృతికి సంబంధించిన బొమ్మలు వేసినాం. ఇవాళ శివలింగాలు వచ్చినాయి అనేది మాట్లాడతారు. మనకి సమీపాన తుపాలగూడెం, టేకులగూడెం దగ్గర వీరమయ్య అనే ఒక ఆలయం ఉంటది. అక్కడి నుంచే ఇవాళ ఇక్కడున్న మొత్తంగా కూడా రాజ్య పరిపాలన వ్యవస్థ నడిపినట్టు ఆధారాలు ఉంటాయి. అంటే పూర్వకాలంలో కూడా బెరంబోయిన రాజు యొక్క మూలం ఇవాళ శివుని రూపంలో ఉన్నది. దాని తర్వాత అక్కడి నుంచే ఇవాళ రాజ్య పరిపాలన జరిగినప్పుడు కాకతీయ కోటను కట్టించింది కూడా సనపగాని రాజులే చరిత్రలో అనేది ఇవాళ పగిడిద్దరాజు చిత్రలిపిలో బొమ్మల పైన మాకు ఇక్కడ స్పష్టంగా కనపడతాను. ఇక్కడ పగిడిద్దరాజు పెళ్లి విధానానికి సంబంధించిన తాళపత్రం ఇది. ఇక్కడికి వచ్చినాక సమ్మక్క మూలాన్ని తెలిపే తాళపత్రం ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత పగిడిద్దరాజు మూలాన్ని తెలిపే తాళపత్రం ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తాంది నిలువు గీత. దీన్ని తిరుపతి నామంగా మీరు చిత్రీకరించి మా చరిత్రని బదనం చేస్తానంటే మేమెట్లా పోకుంటాం? అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ మన క్లియర్ గా శివలింగాలు కనపడతాయి. ఇక్కడ శంఖం కనపడుతుంది. ఇవన్నీ కూడా కోయ భాషలో మొత్తం కూడా బీరమయ్యకు సంబంధించిన చరిత్ర. ఇక్కడ ఈ బీరమయ్య చరిత్రను ఇప్పటికి కూడా మా ఆదివాసులు అక్కడ కొలుస్తారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత కాకిరమరాజు అంటే సారలమ్మని పెళ్లి చేసుకున్న కాకిరమరాజు కాకితోని బాణం కొట్టిన సందర్భం ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో మీరు అనే నామాలు ఇక్కడ ఉన్నాయి. ఇది పగిడిద్దరాజు పడిగా ఎదురు దగ్గర అక్కడ సనపగాని వంశస్థుల దగ్గర పడిగా ఇగో ఇది కాకతీయ కిలావరంగల్ కోట అని, ఇది బస్తర్లోని కోయ రాజ్యం అని, ఇగో ఇక్కడ నామము శంకు, ఇక్కడ శివలింగం, ఈ తాబేలు పైన 4 రాజులు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బంధుడు, ముల్లారుడు, ఇగో ఈ పడిగ బొమ్మల ఆధారంగా ఇవాళ నేను చరిత్ర నిర్మిస్తాను. ఇదంతా కూడా మన క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ సింహం వడ్డగోత్రం సంబంధించింది, పులి కనపడుతుంది సమ్మక్క రూపంలో, రంభ కనపడుతుంది, కనకోడి కనపడుతుంది. ఈ డాలుగుడ్డల ఆధారంగా మేము చరిత్ర నిర్మిస్తాం. ఇగో ఇక్కడ మన క్లియర్ గా కనపడుతుంది. ఇది ఒంటికొమ్ము దుప్పి 5వ గొట్టోళ్ళ దైవం, కోయ లిపి, కోయ శాసనం, గొట్ల శాసనం. ఇగో ఇక్కడ 6వ గొట్టు సింబలు, 3వ గొట్టు సారలమ్మ సింబలు, ఇక్కడ 4వ గొట్టు నిలువు గొట్టు మీరనే వెంకటేశ్వర్ల స్వామి అని మీరు క్రియేట్ చేసే సింబలు, 5వ గొట్టు త్రిశూలం, వడ్డగోత్రం సింబలు, రాజ్య సింబలు ఇక్కడ మనకి చాలా మెన్షన్ చేసి ఉన్నది. కోయ శాసనం, కోయ గొట్ల శాసనం అని ఉన్నది తాళపత్ర గ్రంథంలో. ఇక్కడ మీరు మాట్లాడే పోలవాస చరిత్ర, మేడారం అంటేనే పోలవాస చరిత్ర, పోలవాస వలసల. ఇగో ఇక్కడ బావి ఉన్నది, కంక వెదురు నడుమ ఇవాళ సమ్మక్క కంక బుట్టిలా పెట్టుంటే ఇక్కడ పోయే మేడరాజు తీసుకొని వచ్చి వాళ్ళ సమ్మక్కను పెంచిన చరిత్ర మనకు మేడారం గద్దెలు తెలియజేస్తుంది. అంటే ఏ ఒక్క ఆధారం లేకుండా ఇవాళ మేము చరిత్ర నిర్మించలేదు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది. మా ఆదిమ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, ఆదివాసులు అంటే గోసిగుడ్డలు కట్టుకునేటోళ్ళు, ఆదివాసులు అంటే అనాగరికులు, ఆదివాసులు అంటే తెలివి లేనోళ్ళు అని చూసే ఈ సమాజంలో ఆదివాసులు అంటే 7,000 బొమ్మల చరిత్ర, ఆదివాసులు అంటే 101 రాజ్యాల చరిత్ర, ఆదివాసులు అంటే ఈ భారతదేశానికి నిప్పును కనుగొని సైన్స్ను నేర్పిన చరిత్రగా ఇవాళ నిర్మించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. మరి ఇది ఇష్టం లేకనే ఇవాళ ఇటువంటి తప్పుడు కథనాలు నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు రాస్తారాయి. మరి అందులో పనిచేసే పత్రిక ఎడిటర్లు లేకుండా దాన్ని ఎడిటింగ్ చేసేటోళ్ళు మరి ఏమన్నా బ్రాహ్మణ కులం వాళ్ళు ఉండరా, ఇంకే కులం వాళ్ళు మాకైతే తెలియదు. మా గుడి పైన మాత్రం కుట్రలు చేస్తే మాత్రం ఈ దప్ప మాటలతో సమాధానం చేస్తాం. చాలా ఓపికగా ఉంటాం, ఎందుకంటే మా చరిత్ర నిర్మాణం అవుతుంది కాబట్టి ఓపికగా ఉంటాం. తప్పుడు రాతలు, తప్పుడు కూతలు ఊతాలంటే కొద్దిసేపు ఈ ఐడి కార్డులు ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ ఉన్న లీడర్లంతా తుడుందెబ్బ లీడర్లు, తుడుందెబ్బ ఉద్యమ ప్రభావం రాష్ట్రంలో ఎట్టుంటుందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మా యొక్క చరిత్రను నిర్మించుకునే క్రమంలో మీకేమైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి రండి, మీకు షెల్టర్ ఇస్తాం, గువ పెడతాం, ఆతిథ్యం ఇస్తాం, చర్చించుతాం. ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఇక్కడైనా లోపాలు ఉన్నా కానీ మీకు అనిపిస్తే మాకు చెప్తే సరిదిద్దుకుంటాం అనేది కూడా విన్నవిస్తున్నాం. కానీ ఆదిమ చరిత్రను నిర్మించబోయే ఆదిమ ఆలయాన్ని కనుక అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాం.